సంశనం సౌమ్యేశనం వైప మీ అందరికీ త్రిబుల్ ఎస్ కెలారబడి ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజు ఎన్నో రకాల మనము సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకు వచ్చేస్తాం. ధనుర్మాసం అయిపోయి ధనుర్ రాశి నుంచి మకర రాశికి వస్తుంటాం. సంక్రమణ జరుగుతుంది మకర రాశిలో వచ్చేటప్పుడు. ఇది అతిపెద్ద ఉత్సవంగా మనము పండుగగా జరుపుకుంటాం. దీనిలో పెద్దలందరూ కూడా ఎన్నో రకాలుగా మన కొత్త పంటలు రావడము, తర్వాత పంటలకు సంబంధించిన రావడం, తర్వాత మనకు 5 రోజుల పండుగ ప్రత్యేకంగా జరుగుతుంది. మన పంటకు సంబంధించిన ఏదైతే భూమికి సంబంధించిన ఉత్సవంగా, పంటకు సంబంధించిన ఉత్సవంగా ఇవన్నీ మనం జరుపుకుంటాం. పంట పండించిన దాంతో పొంగల్ చేసుకోవడం, దాని తర్వాత మనము ఏదైతుందో మళ్ళీ చేయడం, ఏదైతే దున్నుతున్న మన ఎడ్లను కానీ మన గోమాత పూజలు ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తాం. ఏదో వండిన పంట పొంగల్గా ఏర్పాటు చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం, ఇవన్నీ అతి పెద్దగా పండుగ, పౌరుషాన్ని ఏర్పాటు చేసుకున్న పండుగ మనం ఇది చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎన్నో పండుగలు ఎన్నో రకాలుగా మనము బంధుమిత్రులందరూ ఒక దగ్గర ఉండి మనము ఆనందంగా ఉండడం, ఇవన్నీ కూడా సంక్రాంతిలో చాలా శుభదాయకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ కొత్త సంవత్సరంగా మనం ఏర్పరచుకుంటాం. కొత్త సంవత్సరం ఆనందంగా ఉండే సంవత్సరం అంతా ఆనందంగా ఉండేటట్టుగా మనకుంటాం. చెడు అంటే భోగి రోజు మనకు ఈ సంవత్సరంలో చెడంతా కూడా అగ్నికి పంపించేస్తాం. అగ్నిలో అగ్ని భోగి మంట పెట్టి అగ్ని తీసేస్తాం. కొత్త సంవత్సరాన్ని ముగ్గులతో స్వాగతం పలుకుతాం. దాని మీద బొబ్బమ్మలు పెట్టేసి పంటకు సంబంధించి ఏదైనా కూడా మన భోజనానికి సంబంధించి ఏదైతుందో పంట పండించి కూరగాయలు పంటలు పప్పు లోపల ధాన్యాన్ని పండించే ఇష్టాన్ని మొత్తం ఆ రోజు మనం చూపించుకుంటాం అన్నమాట. ఆ రోజు బొబ్బమ్మలు పెట్టేసి మనం అన్ని కూడా ధాన్యాన్ని కూడా వేసేసుకొని విధంగా మనం చేసుకుంటాం. తర్వాత పిల్లలందరూ కూడా భోగి రోజు వారికి ప్రత్యేకమైన స్నానాలు, భోగి పండు పోయడం అవన్నీ ఉంటాయి. ఆ రోజు కూడా పెద్దలు చెప్పినట్టు విధంగా మనం చేస్తున్నాం. సరే, ఇవన్నీ కూడా సంక్రాంతి మనం చేస్తాం. కాకపోతే మన మీద ఆ రోజు సంక్రాంతి రోజు మన మీద దిష్టి దోషాలు, చెడు గ్రహాలు ఏమైనా చేసిన ప్రయోగాలు ఇవన్నీ కూడా సంక్రాంతి రోజు ఎలా పోతాయి, ఏం సంగతి చూసుకున్నాం. అది చెప్పుకునే ముందు మనం ముందుగా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం. స్వామేశ్వర వసూరు ముట్టారు అర్చన్ ఆర్యమణి ఎర్మేలి ధర్మ శాస్త్రావేశ అభిరేషన్ హరిరాసతనే జ్యోతి స్వరూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీ పరశురామ దేవాయ నమో నమ వల్లభాయ నమో నమ శ్రీ స్వామి శరణమయ్యప్ప. సంక్రాంతి అనగానే అందరు కూడా కైట్స్ గుర్తొచ్చేస్తాయి. కైట్స్ వేసుకోవాలి. కొంతమంది కోళ్ళ పందాలని, కొంతమంది ఇవన్నీ ఊర్లో ఒక్కొక్క సిస్టమ్ అనేది ఉంటుంది. తమిళనాడులో ఒక సిస్టమ్ పందాలు ఉంటాయి. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన పందాలు ఉంటాయి. అంటే పందెం అనేది ఉంటుంది. ఒక సిస్టమ్ ఉత్సవపరంగా అన్ని కూడా ఎన్నో విధాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. సరే, ఇదన్నిటికన్నా ముందుగా మనం ఎక్కువ మట్టుగా ఒక కైట్స్ పతంగులు అంటుంటారు కదా, గాలి పటాన్ని ఎగరవేస్తుంటారు. గాలి పటాన్ని ఎగరవేస్తూ మధ్యాహ్నం అంతా పిల్లలందరూ గాలి పటం ఎగరవేస్తూ పెద్దలు కూడా ఎగరవేస్తుంటారు. దాన్ని ఒక సంబరంగా భావించి సంబరం పడుతూ దాన్ని గాలి పటాన్ని గాలిలో ఎగరవేస్తుంటారు ఆకాశం చూస్తూ. అప్పుడే సూర్యుడు సంక్రమణ జరుగుతాడు. ఒక రకమైన వేడి, ఒక రకమైన మంచి డి విటమిన్ కలిగించే కిరణాలు మన బాడీలోకి వస్తుంటాయి. అందరూ వెంటలో బయట ఉంటారు కాబట్టి అది చాలా డి విటమిన్ రావడం, ఆరోగ్యపరంగా ఉండే సిస్టమ్స్ అంతా ఆలోచించి పెద్దలు. అదే టైంలో మనకు అర్చలు వేడి కలిగించేది, నువ్వులు వేడి కలిగించేది, ఆ టైంలో మనకు చలికాలంలో రావడము, ఆ చల్లదనాన్ని తట్టుకునేంత శక్తి మనకు ఇచ్చేసి సంక్రాంతి రోజు కూడా ఆ వేడి శరీరానికి అనిపించడం, అది వేడి శరీరానికి ఇయడం, ఎలాంటి వస్తువులతో వస్తుందో అలాంటి పిండి వంటలు చేసేసి ఇవ్వడం. సరే, ఇదంతా గాలిపటం ఎగిరేస్తారు, పండిస్తారు. మన దిష్టి దోషం ఎలా పోతుంది గురువు అంటే మనము కొన్ని గాలిపటాలు ఎగరవేస్తుంటాం. ఇట్లా గాలిపటాన్ని ఎగరవేస్తుంటాం. ఎన్నో రకాల డిజైన్లతో గాలిపటం ఉంటుంది. ఒక్కొక్క డిజైన్ చిన్నపిల్లలు ఒక రకమైన డిజైన్ తో వెలిగిస్తారు, ఒక్కొక్కరు ఒక డిజైన్ తో వెలిగిస్తుంటారు. ఒక్కొక్కరు డిజైన్ తోటి మనకు గాలిపటాన్ని ఎగరవేస్తుంటారు కొంతమంది. సరే, కొంతమంది గాలిపటం ఎగరవేస్తుంటారు. సరేనా, పొద్దు నుంచి సాయంత్రం వరకు గాలిపటం ఇలానే ఎగరవేస్తుంటారు. ఎగరవేసిన తర్వాత సంధ్యా సమయం రాత్రి అంటే 5 గంటల సూర్యుడు అస్తమించేస్తుండే, సూర్యుడు వెళ్ళిపోతుండు అనే సమయంలో మనకు ఇలాంటి థ్రెడ్ ఉండాలి గాలిపటానికి ముందు, లేకపోతే బ్లాక్ థ్రెడ్ అని ఉండాలి. బ్లాక్ థ్రెడ్ అని ఉండాలి, లేకపోతే రెడ్ కలర్ థ్రెడ్ అని ఉండాలి. ఈ 2 రకాల థ్రెడ్లు గాలిపటానికి ముందుగా ఉండాలి. ముందు ఎగరేస్తుంటాం కదా, ఆకాశానికి అంత జీవితం మనకి ఎగిరేటంత స్థాయికి తీసుకెళ్తాం. ఆ విధంగా ఎగురుతున్నప్పుడు పొద్దున్న నుంచి ఎగిరేస్తుంటాం కదా.
ఎగరేస్తున్నప్పుడు ముందుగానే 2 మాటలు చెప్పాక అది ఏం చేయాలో చెప్తాను. ముందుగా గాలిపటం ఎగరవేసే వారందరూ చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా అందరూ కూడా వారి సంతోషాన్ని కోరుకోవడానికి, కొంతమంది పెద్దలు ఎవరైనా కూడా వారికి గాలిపటాన్ని వారికి సంబంధించిన దారాన్ని ఇప్పిన వాళ్ళ ఆనందం మనసు ఆనందపడితే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఓకే, ఇది ఒక రకమైన రెమెడీ. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వారిని చూస్తుండాలి. ఎందుకంటే బిల్డింగ్ మీద ఎక్కి వాళ్ళు ఇబ్బంది పడి కింద పడి దెబ్బలు తాకించుకోకుండా అపాయం రాకుండా చూసుకోవాలి. ఇంకోటి ఎవరైతే గాలిపటం ఎగురవేసి తెగిపోయి వెళ్ళిపోతుంటే అది ఎవరు పట్టుకోకండి, అది చాలా పెద్ద దోషం. వారికి ఉన్న దోషం మీకు వచ్చేస్తుంది. వారికి ఎవరైతే గాలిపటం ఎగరేస్తూ వారు తెగిపోయింది వారిది వెళ్తూ వారు ఎవరు ఆ దోషం వీరికి వచ్చేస్తుంది. దాన్ని అష్టదరిద్రాలు వారు చుట్టేసుకుంటాయి. ఓకేనా, అలా చేయకూడదు. ఓకేనా. ఇంకోటి శుభ్రంగా చూసి వెళ్తుండాలి. శుభ్రమైన ప్లేస్ ఎగరేస్తుండాలి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్ వెళ్ళినప్పుడు జాగ్రత్త ఉండాలి. చెట్ల మీద వెళ్తూ పతంగులు పట్టుకోవడానికి వెళ్ళడం ఇబ్బంది ఉంది. ఇంకోటి చైనా మాంజలు చైనా మాంజలు అని ఏదైతే మాంజలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి మెడలు దిగే అవకాశం ఉంటాయి. అలాంటి జాగ్రత్త ఉండాలి. తర్వాత ఫోల్స్ కి వైర్స్ కి దారాలు తట్టుకొని పక్షులు అలానే దాంట్లో పట్టుకొని తెగిపోయి పక్షులు దానికి ఉండి చనిపోయే అవకాశం ఉంటాయి. అలాంటి ప్లేస్లలో ఎగరవేయకండి. మంచి ప్లేన్ ప్లేస్ ఎగరేయండి కైట్స్ అని కూడా. ఓకేనా, మీరు జాగ్రత్త పాటించండి. మీరు చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి ఎగరవేస్తూ బిల్డింగ్ ఇస్తే వారిని చూస్తుండండి. ఎవరైనా పెద్దలు ఎవరైనా డబ్బు లేని వారికి పేదవారికి కైట్స్ దారాలు ఇప్పియండి. వాళ్ళ ఆశీర్వాదం మనకు చాలా మంచిది. ఓకేనా. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ గాలిపట మనం ఎగరవేస్తూ సాయంత్రం వరకు పొద్దున్న సాయంత్రం వరకు ఎగరేస్తుంటాము. లాస్ట్ కు ఎవరైనా సరే మన దగ్గర చాలా కైట్స్ తెచ్చేసుకుంటాం. అన్ని మన దగ్గర ఉంటాయి. ఒక 10 ఉంటాయి, 20 ఉంటాయి, 100 కైట్స్ ఎన్ని ఉంటాయి. అన్ని కైట్స్ సాయంత్రం టైంలో 5 తర్వాత అంటే సంధ్య సూర్యుడు అస్తమిస్తున్నాడు 5:30 అట్లా అస్తమిస్తున్నప్పుడు ఈ కైట్స్ అన్ని ఎగరవేసి తెంపేస్తున్నాను. 5కి వెళ్ళిన తర్వాత తెంపేస్తున్నాను. అట్లా ఎన్ని కైట్స్ పోయినాడో అన్ని కైట్స్ తెంపేసేస్తున్నాను. మళ్ళీ మీరు కైట్స్ పట్టుకోకండి. మళ్ళీ మీరు కైట్స్ ఎగరేంటారు సాయంత్రం అదే రోజు లాస్ట్ గా. నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ గాలిపటాన్ని ఎగరవేయకండి. ఎవరైతే ఆ లాస్ట్ పొద్దున మన సంక్రాంతి రోజు మనం ఏంటో సూర్యుడు ఆకాశానికి వెళ్తుంటాడు, మంచిగా వచ్చేసి మనకు సరైన డివిటమిన్ అదే రోజు దక్షిణ ఉత్తరాయణానికి వచ్చేస్తారు. ఆ సంబరాన్ని మనం ఆకాశానికి చూస్తూ సోమవారికి మనము అర్పించేస్తాం. అవన్నీ కూడా కైట్స్ రిలీజ్ చేస్తాం. తర్వాత గాలిపటాన్ని మనము ఆనందంగా చూస్తుంటాం. ఆ సాయంత్రం అంతా హైట్స్ అన్ని కూడా మన మీద ఇట్లా దాని మీద పట్టుకుంటూ బ్లాక్ కలర్ ఎడమ చేతులు పట్టుకోవాలి. విడిచిపెట్టే రోజు బ్లాక్ కలర్ థ్రెడ్ కానీ రెడ్ కలర్ థ్రెడ్ కానీ ఉండాలి. హైట్స్ వెనుక ఏ థ్రెడ్ ఏ కలర్ థ్రెడ్ ఉన్నా పర్ల వైట్ ఎట్లా ఉంటుంది కాబట్టి ఆ వైట్ థ్రెడ్ ఎట్లా ఉంటుంది కాబట్టి అదంతుండి 7 times యాంటీ క్లాక్ ఇలా పట్టుకుని తిప్పేసి పైకి వెళ్ళిపోతుంది. కైట్ చాలా దూరం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని 7 times ఇట్లా బాడీ నుంచి ఇట్లా కింది దాకా ఇట్లా ఇట్లా పైకి వచ్చి ఇట్లా కింది దాకా 7 times యాంటీ క్లాక్ తిప్పేసి ఇట్లా మా పరశాన్ని ఇట్లా పట్టుకొని దాన్ని బ్లేడ్తో తెంపేస్తారా కైట్తో తెంపేస్తారా మీ చేతితో తెగుతా మీ హ్యాండ్స్ ఇటు తెగగల అలా కాకుండా బ్లేడ్ తోటో సీజర్ తోటో తెంపేసి వెళ్ళిపోతుంది. అట్లా ఎన్ని కైట్స్ అని పంపించచ్చు. అయిపోయిన తర్వాత అంత బిల్డింగ్ ఎక్కుతారో బయట ఎక్కుతారో అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి మీరు ఫ్రెష్గా అంటే మొహం కాళ్ళు తీసుకుని వాటర్ చల్లేసుకుంటే మీరు మీ మీద చెడు ప్రయోగాలు కానీ మీ మీద దిష్టి దోషం కానీ ఇంటి మీద దిష్టి దోషం కానీ ఏ విధమైన కూడా ఇవన్నీ కూడా మనకు ఆ గాలిలో కలిసిపోతాయి. పంచభూతాలకు సంబంధించిన ఈ పండుగని మన చెడు గ్రహాలు కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి భోగి రోజు ఎట్లా మన ఇంట్లో ఉన్న చెడు వస్తువులు మన మీద కర్మ కలిపోవడానికి దిష్టి దోషం కూడా కాలేయడానికి మొత్తం భోగి రోజు చేసుకుంటాం. చెల్లి పండుగలు చేసుకుంటాం. నెక్స్ట్ రోజు మనము ఉత్సవం చేసుకుంటాం. ఉత్సవం రోజు ఈ గాలిపటాన్ని సాయంత్రం టైంలో దాన్ని తెంపేసి దాన్ని గాలి కలిపేసి మీ దిష్టి దోషం ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినంటే ఇంటికి వచ్చిన తర్వాత బయట వేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్గా మొహం కాళ్ళు కడుకుంటారు, స్నానం చేస్తారు, కాళ్ళు కడుకుంటారు. ఇష్ట దేవతను కూడా ఈ సంవత్సరం నుంచి నాకు చెడంతా వెళ్ళిపోయింది గురుగారు స్వామివారి తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని కొత్త సంవత్సరం కదా మళ్ళీ వచ్చే సంక్రాంతి వారు కూడా ఏదైతే మనం అనుకున్న కోరికలను తీరాలని మనస్ఫూర్తి కోరుకోవాలి. దేవుడి దగ్గర డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి. ఎలాంటి దిష్టి దోషాలు కానీ ఎలాంటి శత్రు దోషాలు కానీ ఇవి కూడా మన మీద రాకుండా చూడమని విష్ణు భగవంతుని వేడుకొని సూర్యనారాయణుడు వేడుకొని దండం పెట్టుకొని ఇష్టమైన దేవతను కులదేవతను మాతృదేవత అందరూ కూడా దండం పెట్టుకొని అప్పుడు సంక్రాంతి పండుగ పరిపూర్ణంగా చేసేసుకోండి. తర్వాత తెల్లారి నుంచి మన కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు కొత్త సంవత్సరం
ఆ రోజంతా చేసినాక మనం అన్ని కూడా శుభదాయకంగా సక్సెస్గా హ్యాపీగా ఉంటాం. మనం కూడా వచ్చే సంవత్సరం వరకు కూడా మీకు అనుకున్న కోరికలను తీరి మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మా ఈ కోసం మన గురించి చల్లగా ఉండాలి, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి. నేను మీ శివుడు తంత్రి స్వామి ఏ శరణమయ్యప్ప.